హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌట్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి. ఎర్స్ట్వైల్ నిజామాబాద్ డిస్టిక్లో సపోర్ట్ ఇంజనీర్గా వర్క్ చేయడం కొరకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇవి నేషనల్ హెల్త్ మిషన్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే ఇక్కడ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒకసారి నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఇప్పుడు నిజామాబాద్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇప్పుడు మన నోటిఫికేషన్ అయితే క్లియర్గా ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా, రిక్రూట్మెంట్ టు ద 4 పోస్ట్ ఆఫ్ సపోర్ట్ ఇంజనీర్ అనేది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒకసారి గైడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడు గైడ్లైన్స్ మనకు ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే దీంట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్, అడిషనల్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్, అలాగే సూపరింటెండెంట్ జీజీహెచ్ నిజామాబాద్, వీళ్ళందరూ కూడా ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో అయితే ఉంటారు. ఈ సపోర్ట్ ఇంజనీర్ పోస్టులకి ఎలిజిబిలిటీ చూసుకుంటే బీటెక్లో సిఎస్సి, ఐటీ, ఈసీఈ అలాగే ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ అనేది మీకు బీటెక్లో అలాగే మీ ఎంసీఏలో వచ్చిన మార్క్స్ని బట్టి ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వేకెన్సీస్ను మనం క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే సీరియల్ నెంబర్ 1 నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి సపోర్ట్ ఇంజనీర్. అలాగే నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్లో మీరు సిఎస్సి, ఐటీ, ఈసీఈ లేదా ఎంసీఏ ఇప్పుడు చెప్పిన క్వాలిఫికేషన్లో మీరు ఉన్నట్లయితే మీరు పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 4 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు, ఒకసారి చూసుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే టోటల్ ఇక్కడ 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ రెమ్యునరేషన్ చూసుకుంటే 35,000 పర్ మంత్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడ ఇది స్కీమ్ వచ్చేసి నేషనల్ హెల్త్ మిషన్లో అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే ఇక్కడ ఈ పోస్టులను తీసుకుంటున్నారు. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఈ పోస్టులకి ఏజ్ చూసుకుంటే మినిమం 18 years అయితే ఉండాలి. అలాగే మ్యాక్సిమం వచ్చేసి 44 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. ఇక్కడ ఏజ్లో రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years వరకు అయితే ఇక్కడ ఏజ్లో రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇది మనకున్నటువంటి పూర్తి నోటిఫికేషన్. మీరు డిసెంబర్ 16వ తారీఖు నుండి డిసెంబర్ 23వ తారీఖు వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 PM వరకు అయితే ఆఫీస్ వర్కింగ్ డేస్లో మీరు అప్లికేషన్స్ అనేది ఇవ్వవచ్చు. అప్లికేషన్స్ అనేవి మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నిజామాబాద్ ఈ అడ్రస్లో అయితే మీరు అప్లికేషన్ ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ నేను అప్లికేషన్ ఫామ్ కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాను, మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. మన ఛానల్ నుండి అప్డేట్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.